బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ పై గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేశాడు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో యాత్రలో ఘటన జరిగింది. జగన్ ఎడమ కన్ను పై భాగంలో స్వల్ప గాయమైంది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, జగన్ పై దాడి చేసింది ఎవరు? మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. గత కొద్ది రోజులుగా జగన్ ఏదైతే బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు, పులివెందుల నుంచి స్టార్ట్ అయింది. సో ఈ రోజు విజయవాడకి యొక్క బస్సు యాత్ర స్టార్ట్ అయింది. మనం చూసాం మధ్యాహ్నం నుంచి కూడా దాదాపు 4 గంటల నుంచి కూడా ఈ యొక్క బస్సు యాత్ర కొనసాగుతున్న సమయంలోనే అక్కడ ఎవరైతే జగన్ అభిమానులు కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలు వీళ్ళంతా కూడా మొత్తం ఆ బస్సు వెంటే వస్తున్నారు. అయితే జగన్ మోహన్ రెడ్డి పైన పూలతో ఇట్లా వేస్తున్న సమయంలో పూలతో పాటు రాయిని కూడా వేశారు. దీంతో ఆయనకు ఎడమ కన్ను పైన గాయమైంది. మనం ఆ విజువల్స్ చూడొచ్చు, అక్కడ గాయమైంది. వెంటనే అది ప్రథమ చికిత్స అందిస్తున్నారు. మనం చూస్తున్నాం ఆ బస్సులో విజువల్స్ చూస్తే డాక్టర్స్ వచ్చేసి చికిత్స అందిస్తున్నారు. సో ఎవరు వేశారు ఏంటి అనేది మాత్రం ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇది కావాలని చేశారా లేక మరేదన్నా అనేది మాత్రం ప్రస్తుతం పోలీసులు అయితే ఒక ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. మొత్తానికి ప్రాణాపాయం నుంచి అయితే బయటపడ్డారని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. మరి ఈ బస్సు యాత్ర ఇలా కొనసాగుతుందా లేక మరో 2 రోజులు వాయిదా వేస్తారా చూడాల్సి ఉంటుంది. మొత్తానికి అయితే అక్కడ కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నది. ఒక్కసారిగా ఆ పూలతో పాటు ఆ రాయి రావడం, జగన్ కి తగలడం, వెంటనే మనం విజువల్ చూస్తున్నాం. ఇలా చేయి పట్టుకొని ఆ తలపైన ఇలా చేయి పట్టుకున్నారు ముఖ్యమంత్రి గారు. సో మరి ఎవరు వేశారు ఏంటి, ఇది కావాలని చేశారా మరి ఇంకేంటి అనే ప్రస్తుతం ఆ కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికైతే యాత్ర అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే మనం ఆ విజువల్స్ చూస్తే చూడొచ్చు, అక్కడ వైద్యులంతా కూడా చికిత్స అందిస్తున్నారు. కంటికైతే గాయమైంది, మరి రెస్ట్ తీసుకోవాలా ఏంటి అనేది కూడా మరి కాసేపట్లో వైద్యులు తెలిపే అవకాశం కనబడుతుంది. మొత్తానికి ఆ ఎడమ కన్నుకైతే తీవ్రంగా గాయం అయిపోయింది. కన్ను తెరవలేని పరిస్థితిగా అక్కడ కనపడుతుంది. మరి ఎవరు చేశారు ఏంటి, మరి ఎవరు ఆ బస్సు పైకి రాయి విసిరారు అనేది చూడాల్సి ఉంటుంది. మరి నిజంగా అభిమానులైనా మరి ఇంకెవరైనా ఉన్నారా, ఆకతాయిలు ఉన్నారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. మనకు తెలుసు గతంలో కూడా సేమ్ ఈ ఎన్నికల సమయంలోనే విశాఖలోని ఎయిర్పోర్ట్ లో కత్తితో దాడి చేసిన దాఖలు మనం చూసాం. సో ఈసారి మళ్ళీ ఇలాగనే రాయితో ఇక్కడ దాడి చేశారు. మరి ఎవరు అనే దానిపైన చూస్తారు. అయితే అక్కడే ముఖ్యమంత్రి పక్కనే ఎమ్మెల్యే వెల్లంపల్లి కూడా ఉన్నారు. అతను కూడా కాస్త తగిలినట్టుంది, ప్రస్తుతానికి అక్కడ ఉన్నారు. సో మొత్తం చూడాలి మరి ఏం జరుగుతుంది. మరి రేపు నుంచి ఒక బస్సు యాత్ర ఉంటుందా ఉండదా, కొన్ని రోజులు వాయిదా ఉంటుందా, మరి ఆ రాయి ఎవరు విసిరారు ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే లక్షల జనాలు వచ్చారు. మనం చూసాం ఆ బస్సు యాత్రలో చూస్తే సాయంత్రం నుంచి కూడా మొత్తం కిక్కిరిసి ఆ కృష్ణ బ్యారేజ్ నుంచి కూడా ఫుల్ జనాలు ఉన్నారు. మరి ఎవరు ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే 9 గంటల సమయంలో జరిగింది, చీకట్లో జరిగింది కాబట్టి ఆ రాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు విసిరారు ఏంటి అనేది కూడా తెలుసుకునేది కొంచెం కష్టంగా ఉంటుంది పోలీసులకు. మరి చూడాలి ఏం జరగబోతుంది ఏంటి అనేది. ఇప్పుడైతే మరి రాష్ట్ర వ్యాప్తంగా అయితే మొత్తం అలర్ట్ ప్రకటించారు. మొత్తానికి ఇటు ఎవరు కూడా వైసీపీ అభిమానులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ముఖ్యమంత్రికి బాగానే ఉంది అనేది కూడా ఇటు పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఆయనకు బస్సుల్లోనే చికిత్స అందిస్తూ ఉన్నారు డాక్టర్లు, వైద్యులు. చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటి, మరి ఎవరు వేశారు ఏంటి అనేది కూడా ఇన్వెస్టిగేషన్ తెలియాలి ఉంటుంది. మరి ఆ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు తెలుస్తుందో చూడాలి. ఎందుకంటే చీకటి అయింది బాగా, రాత్రి 9 గంటల సమయంలో కాబట్టి చీకట్లో చాలా మంది ఉన్నారు, 100 మంది జనాలు ఉన్నారు. మరి ఆ జనాల మధ్యలో ఎవరు వేశారు ఏంటి అనేది కూడా మరి ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఏంటో చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ముఖ్యమంత్రి ఆరోగ్యం అయితే బాగానే ఉందని కూడా చెప్పుకోవచ్చు. శాలిని, థ్యాంక్ యూ రాజేష్. సీఎం జగన్ పై గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేశాడు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో యాత్రలో ఘటన జరిగింది. జగన్ ఎడమ కన్నుపై భాగంలో స్వల్ప గాయమైంది.